హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనము కాకరకాయ ఫ్రై అయితే చూద్దామండి. కాకరకాయ ఫ్రై ఎంతోమంది ఎన్నో విధాలుగా చేస్తూ ఉంటారు. కానీ నేను చేసే విధానంలో కాకరకాయ ఫ్రై ఎలా ఉంటుందో నేను మీకు చేసి చూపిద్దామని ఈరోజు వ్లాగ్ తీశానన్నమాట. నేనైతే ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. కాకరకాయ, టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. రౌండ్గా ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. లావుగా కాదు, మరీ సన్నగా కాదు. ఇంకా బాండీ పెట్టుకొని బాండీలో వేసుకొని మనము డీప్ ఫ్రై చేసుకోవడమే ఈ కాకరకాయని. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇలా అయితే మనము కాకరకాయని నూనెలో వేపుకోవాలండి. బ్రౌన్ కలర్లోకి రావాలన్నమాట. ఈ కలర్లోకి రావాలి. ఇంకా వేపుకొని అన్ని ముక్కల్ని ఇలాగే వేపుకొని తీసుకుంటూ ఉండాలన్నమాట. చూసారా ఏ కలర్లోకి వచ్చిందో? ఇలా రావాలన్నమాట. నేనైతే ఇలా వేపుకున్నాను, తీసుకుంటున్నాను అనమాట వేరే గిన్నెలోకి. ఇలా తీసేసుకోవాలి మనము. కాకరకాయ ఒక్కొక్కరు ఇష్టపడరు, నాకైతే చాలా ఇష్టం, నేనైతే తింటూ ఉంటాను. ఇలా అయితే చేస్తే మీ ఇంట్లో పిల్లలు కూడా తింటూ ఉంటారనమాట. ఎందుకంటే ఇది వేపడం వల్లనో మరి ఎందువల్లనో నాకు తెలియదు, కానీ ఇదైతే చేదుగా అయితే ఉండదండి. మనం తినొచ్చు, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకు కూడా పెట్టండి. ఇంకా ఇలా అయితే వేపుకొని మనమైతే తీసుకోవాలి. నేనైతే ఈ ముక్కలన్నీ తీసుకుంటున్నాను అనమాట. ఇదే బాండీలో ఇంకా మనమైతే పోపు దినుసులు వేసుకుందాము. జీలకర్ర, ఆవాలు, మెంతులు ఇలా వేసుకుందాము. నేను అన్నీ మిక్స్ చేసి పెట్టుకుంటాను. ఇలా వేసుకుందాము. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని వేపుకుందాము. ఇలా అయితే ఫ్రై చేసుకొని తీసుకున్నాను అనమాట ఒక గిన్నెలోకి నేను. ఇది కూడా మనము నెక్స్ట్ లెవెల్లో వేద్దాము. ఇలా రావాలన్నమాట కాకరకాయలు ఫ్రై అంటే ఇలా ఉండాలి. తర్వాత ఉల్లిపాయలు వేసుకొని మనం ఇంకా ఫ్రై చేసుకుందాము. చూసారా ఎలా ఉందో? నేనైతే ఇలా చేసుకుంటూ ఉంటానన్నమాట. చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తున్నారా? నాకైతే చాలా చక్కగా కనిపిస్తుంది. ఇంకా ఈ ఆనియన్ వేపుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకొని వేపుకుందామండి మనమైతేను. ఇంకా కరివేపాకు కూడా వేసుకొని వేపుకున్న తర్వాత ఆనియన్ పేస్ట్ కూడా వేసుకుందాము. ఇది మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. నేనైతే ఫ్రై అయ్యేదాకా వేపుకుంటున్నాను. ఇలా వేపుకున్న కొలది కలర్ మరింత బాగా వస్తూ ఉంటుందన్నమాట. నేనైతే పసుపు వేసుకుంటున్నాను ఇప్పుడు. ఈ పసుపు వేసుకొని ఇంకో కొంచెం ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకోవాలి. మరీ అంత ఫ్రైడ్గా కాకుండా నార్మల్గా అయినా సరిపోతుంది. ఇదంతా ఇలా వేపుకుందాము మనము. చూసారా ఎలా కనిపిస్తుందో? ఇంకా తర్వాత టమాటా ముక్కలు అయితే వేసుకుందాము. టమాటాలు అయితే ఎంత వేసుకుంటే అంత మంచిదన్నమాట. ఈ టమాటాలని మంచిగా ఫ్రై అయ్యే వరకు మంచిగా మనము కలుపుతూ ఉండాలి. మూత పెట్టుకోవాలి, తీస్తూ కలుపుతూ ఉండాలన్నమాట. ఆ ముక్క ఒకటి అందులో వచ్చింది. ఇలా కలుపుకోవాలి, దగ్గరగా వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలి. కర్రీ మాత్రం చాలా బాగుంటుందండి, నేనైతే చెప్తున్నాను. మీరు ఇంకా ఇష్టంగా తింటారు. నాకైతే చాలా ఇష్టం. నేను ఇంట్లో ఇలాగే చేస్తూ ఉంటాను. ఇదైతే పాడవదండి, మనకు ఇంట్లో 3 డేస్ అయినా ఉంటుంది. ఇప్పుడైతే ఉప్పు సరిపడినంత వేసుకుందాము మనము. చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో తింటే మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడైతే కాకరకాయలు అయితే చాలా ఫ్రెష్ వస్తున్నాయి. మీరు కూడా తీసుకొచ్చుకొని చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నార్మల్గా ఆయిల్లో వేపుకొని ఉల్లిపాయలు వేసుకొని అలా కూడా ఫ్రై చేసుకోవచ్చు. అది వేరేగా ఉంటుంది. ఇంకా పులుసు పోసుకొని కూడా వండుకోవచ్చు మనమైతే. నేనైతే ఈ టమాటా వేసి ఈరోజైతే చేస్తున్నాను. ఇంకోసారి ఆ విధంగా చేసినప్పుడు నేను ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకుందాము. ఇలా మూత పెట్టుకొని తీసుకొని కలుపుతూ ఉండాలి. చూసారా ఎలా వాటర్ అనేది ఊరుతుందో? అలా అవ్వాలన్నమాట. మనము తీస్తూ కలుపుతూ ఉండాలి. ఈ కాకరకాయ ముక్కలను అయితే ఇంకా దీంట్లో అయితే వేసేసుకుందాము. వీటితో పాటు అవి కూడా ఇంకా మంచిగా ఉడుకుతూ ఉంటాయన్నమాట. ఇవి కూడా వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత వీటిని ఒకసారి మనము కలుపుకుందాం అన్నమాట.
ఫస్ట్ అలాగా డ్రైగానే ఉంటాయి. ఇంకా కొన్ని టమాటాలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నా దగ్గర అవే ఉన్నాయి, అందుకే అలా వేసుకున్నాను. సరిపోతుంది. కలుపుతూ ఉంటే అలా వస్తుందన్నమాట కలరు. మళ్ళీ మూత పెట్టేసుకుందాము మనము. మూత పెట్టేసుకొని ఇంకా మనమైతే ఇంకా తీసేసుకుందాము. అలా వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది. నేనైతే కారం అయితే వేసుకుంటున్నాను. కారం వేసుకొని మళ్ళీ ఒకసారి మనమంతా కలుపుకుందాము దగ్గరికి. చాలా కలర్ఫుల్గా కనిపిస్తుందండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చేదైతే ఉండదండి. మా వారికి అయితే ఇలా చేస్తేనే ఇష్టం, ఆయన ఇష్టంగా తింటూ ఉంటారు. ఇదంతా ఒకసారి మంచిగా కలుపుకుందాం మనం. దగ్గరికి వచ్చే వరకు మూత పెట్టేసుకోవాలి. ఇంకా నాకైతే ఆ ఫ్లేవర్ అనేది నాకైతే ఇలా వస్తుందన్నమాట, నాకు కలుపుతూ ఉంటే. ఇంకా మూత పెట్టేసుకుందాము మనము. తీస్తూ కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనమైతే ఇంక కూర అయితే దగ్గరికి వచ్చేసిందండి. కొత్తిమీర ఆకైతే వేసుకొని మనం గార్నిష్ చేసుకుందాము. ఇది వేస్తేనే కదండి చాలా బాగుంటుంది కర్రీ అయితే. కలర్ఫుల్గా కనిపిస్తుంది, తినడానికి కూడా చాలా ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. నాకైతే ఈ కొత్తిమీర లేనిది నేనైతే వంట చెయ్యను. కంపల్సరీ కొత్తిమీర ఆకు ఉండాల్సిందే కర్రీలో. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. తింటే మాత్రం అదిరిపోతుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి మరీ చెప్తున్నాను, ట్రై చేయండి మీరు కూడాను. ఇంకా నేనైతే అన్నం వడ్డించుకోవాలి, ఇంకా వడ్డించుకుంటున్నాను అనమాట. చూడండి ఎంత బాగుందో, వేడి వేడిగా అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది కదా, చాలా బాగుంటుందండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ వాళ్ళకు కూడా నేను విన్నవించుకుంటున్నాను, కొంచెం వ్యూస్ ఎక్కువ రావాలి, లైక్స్ ఎక్కువ రావాలి, ఫాలోవర్స్ ఎక్కువ పెరగాలి. మీరు కూడా చూస్తూ ఉంటారు కదా, కొంచెం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి వీడియోని. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటిదాకా మీరు నా వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.